ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో ఒక శారీని ఇలా అంబ్రెలా ఫ్రాక్ లాగా కట్ చేసి స్టిచ్ చేశాను. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం నేను 6 మీటర్స్ శారీ తీసుకున్నాను. దీనికి 3 మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడైతే యోక్ పార్ట్ కట్ చేయడం కోసం నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 లేయర్స్లో ఫోల్డ్ చేసుకున్నాను. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేస్తాను కాబట్టి. ఇక్కడ నాకు లెంత్ 14 ఇంచ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకున్నా, విడ్త్ అనేది 11 ఇంచ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకుని ఇలా 2 లేయర్స్ని కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ప్యాక్ నెక్ కట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని నా మెజర్మెంట్లో షోల్డర్ 14 ఇంచ్, దాన్ని హాఫ్ చేసి 7 ఇంచ్ మార్క్ చేసుకున్నా. అక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకుంటున్నా. ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి 2.5 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ రెండు పాయింట్ని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. తర్వాత లెంత్ ఆఫ్ ది యోక్ పార్ట్ ఈస్ 13 ఇంచ్. సో పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని 14 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇక్కడ లైన్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేసుకోవడం కోసం ఫార్ములా చెస్ట్ డివైడెడ్ బై 6 + 1 ఇంచ్. నాకు చేస్తే 6.33 వచ్చింది. అది మార్క్ చేసుకుని ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఎంతైతే మెజర్మెంట్ ఉందో 7 ఇంచ్, దాన్ని ఈ మిడిల్లో ఇలా కొంచెం లైన్ డ్రా చేసుకుని ఆ లైన్ పైన 1 ఇంచ్ మైనస్ చేసి మార్క్ చేసుకోవాలి. 7 ఇంచ్ మైనస్ 1 ఇంచ్ చేస్తే 6 ఇంచ్. ఇప్పుడు ఈ 7 ఇంచ్లో హాఫ్ ఇంచ్ మైనస్ చేసి ఈ కింద లైన్ పైన మార్క్. ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత నేను ఇక్కడ ఆరో మార్క్ ఇచ్చాను కదా, చెస్ట్ పాయింట్, అది మార్క్ చేసుకోవాలి. దానికోసం చెస్ట్ రౌండ్కి నేను 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేసా. 32 + 2 డివైడెడ్ బై 4 చేస్తే నాకు 8.5 ఇంచ్ వచ్చింది. అది మార్క్ చేసుకున్నా. అక్కడ నుంచి 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకుని మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కార్డ్ డ్రా చేసుకోవాలి. దానికోసం నేను ఇప్పుడు ఆరో మార్క్ చూపిస్తున్న దగ్గర 0.75 ఇంచ్ క్రాస్ మార్క్ చేసుకుని ఫ్రెంచ్ కర్వ్ యూజ్ చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గర నుంచి 0.50 ఇంచ్ అవతల సైడ్కి మార్క్ చేసుకుని ఆ పాయింట్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్కి ఫ్రెంచ్ కర్వ్ యూజ్ చేసి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ మార్క్ చేసుకోవడం కోసం వేస్ట్ రౌండ్కి 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నాకు 7.5 ఇంచ్ వచ్చింది. తర్వాత ఇక్కడ డాట్ కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అండ్ 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ పాయింట్స్ని ఇలా స్కేల్తో జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ షోల్డర్ నేను 3 ఇంచ్ తీసుకుంటున్నా. సో అటు సైడ్ హాఫ్ ఇంచ్, ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్కి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత నేను ఫ్రంట్ నెక్ 2.5 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకొని మనం ఇక్కడ బాక్స్ షేప్లో, స్క్వేర్ షేప్లో మార్క్ చేసుకొని ఫ్రెంచ్ కర్వ్ యూజ్ చేసి నేను నార్మల్ యూ షేప్లో ఇలా డ్రా చేసుకుంటున్నాను నెక్. సేమ్ ఇక్కడే మనము బ్యాక్ పార్ట్ కోసం నేను 2 ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాను. అది బ్యాక్ మనం సపరేట్గా కట్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో వేస్ట్ డాట్ కోసం ఇలా 2.75 ఇంచ్ ఇక్కడికి మార్క్ చేసుకొని అక్కడ నుంచి మనం 1.5 ఇంచ్ డాట్ వదులుకున్నాం కదా, అది మార్క్ చేసుకొని ఈ మిడిల్ పాయింట్ నుంచి 4.5 ఇంచ్ మార్క్ చేసుకొని మధ్యలోంచి పైకి ఇలా మనం ఒక షేప్ డ్రా చేసుకోవాలి. ఈ సైడ్ 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా జాయిన్ చేసేయాలి. పాయింట్ నుంచి మనం బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ డాటే ఇస్తాము, ఫ్రంట్ పార్ట్లో 1.5 ఇంచ్ డాట్ ఇస్తాము. నేను చెప్తాను చూడండి. తర్వాత ఈ పాయింట్స్ ఇలా సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇది మైనస్ అయిపోతుంది. ఇప్పుడు మన మెయిన్ లైన్ ఎంత ఉందో ఆ మార్జిన్ లైన్ కూడా అంతే ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ నాకు 6 ఇంచ్ ఉంది కదా, మార్జిన్ లైన్ కూడా 6 ఇంచ్ ఎగ్జాక్ట్గా ఉండేటట్టు కొంచెం పైకి ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఎంతైతే ఎక్స్ట్రా ఉందో ఇలా జాయిన్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ కర్వ్ని. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం కట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ఉన్నది కట్ చేయాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేస్తే ఇక్కడ మొత్తం పోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి కట్ చేసాం కాబట్టి ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ఉన్నది కట్ చేసి సపరేట్ చేసేసి అప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేసుకుంటాము. ఇక్కడ దీన్ని సపరేట్ చేసేసి ఇక్కడ నేను ఈ ఎంత ఉందో మనకి రెడీ షోల్డర్ అది మార్క్ చేసుకున్నా. ఇది బ్యాక్ పార్ట్ కదా, ఆర్మ్ హోల్ కర్వ్ ఆల్రెడీ ఉంది. నేను 2 ఇంచ్ నెక్ మార్క్ చేసుకుని ఇలా స్క్వేర్ షేప్లో ఇలా రౌండ్ మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసుకుంటున్నాను నెక్. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి మనం ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్కి డిఫరెన్స్ ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్లో 1.5 ఇంచ్ మార్జిన్ ఇది డాట్ ఇచ్చాము, బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ డాట్ ఇస్తాం కాబట్టి ఏదైతే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుందో బ్యాక్ పార్ట్లో ఆ హాఫ్ ఇంచ్ అనేది మనం ఇలా కింద కట్ చేసేసుకుంటాము అంతే.
ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్‌కి ఇంకొక లేయర్ కూడా కట్ చేస్తాను. మీరు డిజైన్‌లో చూసినట్టయితే ఇంకొక లేయర్ వచ్చింది కదా! దానికోసం నేను యాజ్ ఇట్ ఈస్‌గా 2 లేయర్స్ ఫోల్డ్ చేసుకొని ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసేసుకుంటున్నాను ఇంకొక లేయర్‌ని. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసేసుకున్న తర్వాత నెక్ మాత్రం కట్ చేయకూడదు. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకున్నా. ఇప్పుడు సేమ్ మనం ఏదైతే రెడీ షోల్డర్ ఉందో అది ఇక్కడ సేమ్ అది అటు ఇటు అవ్వకుండా సేమ్ ఎగ్జాక్ట్‌గా మార్క్ చేసుకొని 10 ఇంచ్ నెక్ మార్క్ చేసుకుంటున్నాను ఫ్రంట్. ఇప్పుడు మనకి ఇలా ఇక్కడ పైన ఎంతుందో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కింద మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ యూజ్ చేసి సింపుల్‌గా ఇలా యూ షేప్‌లో డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం డీప్ అవుతుందేమోనని 9.5కి మార్క్ చేసుకున్నాను లెంత్. ఫస్ట్ 10 ఇంచ్ చెప్పాను కదా! నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మోటివేషన్‌గా ఉంటుంది. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన పెట్టి నార్మల్‌గా ఇలా కట్ చేసేసుకుంటున్నాను అన్నీని. తర్వాత స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాస్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఆన్ ఫోల్డ్ సైడ్‌కి వచ్చేటట్టు ఫ్యాబ్రిక్స్‌ని లైనింగ్స్‌ని పెట్టి కట్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్‌లో పైన లేయర్ ఉంది కదా! దానికి లేస్ యాడ్ చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ ఇలా లేస్‌ని పెట్టి స్టిచ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఈ లేస్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా రివర్స్‌లో పెట్టి పైన ఇంకొక స్టిచ్ వేసేసుకొని అది టర్న్ చేసేయాలి. అలా తిప్పితే మనకి లేస్ అనేది పైకి వస్తుంది. ఇక్కడ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ పెట్టుకోవాలి. లైనింగ్ అనేది ఇలా లేస్ పెట్టుకొని రాంగ్ సైడ్ పెట్టుకొని పైన స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని టర్న్ చేసేసి పైన ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడు మనకి లేస్ అనేది ఫినిషింగ్ నీట్‌గా మంచిగా కనిపిస్తుంది పైకి. ఇలా కట్స్ పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని. ఇలా పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. వేసుకుని టర్న్ చేసిన తర్వాత పైన ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే అది లేవకుండా ఉంటుంది లేస్. ఇప్పుడు పైన నేను ఇంకొక స్టిచ్ వేసేసాను అది కదలకుండా. ఇప్పుడు ఈ లైనింగ్‌ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకోవాలి. మనకి ఇలా ఈ లేయర్ ఇలా రెడీ అయిపోయింది. ఇక్కడ మనం నెక్ స్టిచ్ చేసుకోవడం కోసం నేను ఇలా పేపర్ బేసింగ్ పైన నెక్ షేప్ డ్రా చేసుకొని ఇలా 1 ఇంచ్ గ్యాప్ తోటి కట్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం కూడా సేమ్ అలాగే ఆ షేప్ ట్రేస్ చేసుకొని బ్యాక్ చిన్న కీ హోల్‌లా ఇస్తా. ఎందుకంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉన్నప్పుడు నెక్ దూరదు కదా! దానికోసం చిన్న కీ హోల్ ఇస్తే మనకి వేసుకునేటప్పుడు కంఫర్ట్‌గా ఉంటుంది. అక్కడ హుక్స్ వేసుకోవచ్చు. ఈ షేప్ బ్యాక్ పార్ట్‌కి ఇచ్చాను. వీటిని మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఐరనింగ్ చేసేసి అటాచ్ చేసేసుకొని సైడ్స్ అన్నీ స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ పార్ట్‌ని కూడా లైనింగ్‌కి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఇలా గ్లూతో స్టిక్ చేసేసుకున్నాను. ఇక్కడ మనం సైడ్స్ కార్నర్ స్టిచ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకొని నెక్ కూడా ఆ షేప్‌లో సేమ్ స్టిచ్ చేసేసుకొని టర్న్ చేసేసి పైన ఇంకొక స్టిచ్ వేసుకుంటే నెక్ కూడా రెడీ అయిపోతుంది. నేను ప్రాసెస్ అంతా మొత్తం చూపిస్తే చాలా లెంతీ అయిపోతుంది వీడియో. దానికోసమే ఇది మ్యాక్సిమం అందరికీ వచ్చు కదా స్టిచ్ చేసుకోవడం. అందుకనే ఇలా గ్లాన్స్‌గా తర్వాత మనం దీన్ని హెమ్మింగ్ చేసేసుకుంటాం డ్రెస్ అంతా రెడీ అయిపోయాక. ఇప్పుడు నేను గమ్‌తో స్టిక్ చేసేసాను కదా! తర్వాత బ్యాక్ పార్ట్‌కి డాట్ స్టిచ్ చేసేసుకోవాలి. అటు సైడ్ 4 ఇంచ్ ఇటు సైడ్ 4 ఇంచ్ పెట్టుకొని పైకి 4.5 ఇంచ్ ఆ 1 ఇంచ్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్‌లో కూడా మనం ఏదైతే 1.5 ఇంచ్ డాట్ వేసుకున్నామో అది స్టిచ్ చేసేసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో ఇలా ఫోల్డ్ చేసుకొని 2 వైపులు ఎగ్జాక్ట్‌గా ఒకే పొజిషన్‌లో వచ్చేలా వేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ఉన్న మనకి 2 లేయర్స్‌ని కూడా షోల్డర్ దగ్గర జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నేను ఆ ఫ్రంట్ లేయర్ ఇచ్చిన దానికి డాట్స్ ఇవ్వలేదు. సో డాట్స్ ఇవ్వలేదు కాబట్టి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా వేస్ట్ దగ్గర. దాన్ని మనము ఎగ్జాక్ట్‌గా రెండిటికి ఇలా సెంటర్ మార్క్ చేసుకొని రెండింటికి సెంటర్ మ్యాచ్ అయ్యేటట్టు ఫ్యాబ్రిక్‌ని ప్లేస్ చేసుకొని మనం మొత్తం అటాచ్ చేసేసుకోవాలి దాన్ని. అప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది సైడ్‌కి ఉండిపోతుంది కదా! అప్పుడు దాన్ని కట్ చేసేయచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను స్టిచ్ చేసేసాను. కొంచెం చూడండి సైడ్‌కి ఎక్స్ట్రా ఉంది. దాన్ని నేను తర్వాత స్టిచ్ చేసేసిన తర్వాత వేస్ట్ దగ్గర కట్ చేసేస్తాను అది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను.
ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా వేస్ట్ దగ్గర అటాచ్ చేసేసుకొని మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. అప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది నేను ఇప్పుడు కట్ చేసేస్తాను. రెండు ఇలా ఫోల్డ్ చేసుకుని ఈక్వల్గా వచ్చేటట్టు మనం వేస్ట్ దగ్గరికి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింద బాటమ్ కట్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ లైనింగ్ని హాఫ్ అంబ్రెల్లా కట్ చేస్తాను, మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫుల్ అంబ్రెల్లా సర్కిల్ కట్ చేస్తాను. మనం హాఫ్ అంబ్రెల్లా కట్ చేయడం కోసం 2 లేయర్స్లో ఫోల్డ్ చేసుకుంటాం ఫ్యాబ్రిక్ని. ఇక్కడ మనం వేస్ట్ మనకి వేస్ట్ మెజర్మెంట్ తెలియాలంటే ఇప్పుడు ఫస్ట్ మనము ఫుల్ లెంత్ 49 ఇంచ్ ఉంది టోటల్, దాంట్లోంచి యోక్ పార్ట్ లెంత్ 13 ఇంచ్ మైనస్ చేస్తే బాటమ్ లెంత్ ఎంత వచ్చింది, 36 ఇంచ్ వచ్చింది. ఇప్పుడు ఈ బాటమ్ లెంత్ తెలియాలి. ఆ బాటమ్ లెంత్ తెలిసిన తర్వాత మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం స్టిచ్ చేసిన తర్వాత టోటల్ వేస్ట్ ఎంత ఉందో నాకైతే 19 ఇంచ్ వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ కలిపితే 19 + 19 38 ఇంచ్. సో ఈ 38 ఇంచ్ మనం డివైడెడ్ బై 3.14 చేయాలి హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా అయితే. ఇప్పుడు లైనింగ్ హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా కాబట్టి మనం లైనింగ్ రేడియస్ అనేది 12 ఇంచ్ పెట్టుకోవాలి. అదే ఫుల్ అంబ్రెల్లా సర్కిల్కి 4 లేయర్స్లో ఫోల్డ్ చేస్తాం కదా, దానికి 6 డివైడెడ్ బై 38 డివైడెడ్ బై 6.28 చేయాలి. చేస్తే నాకు అప్రాక్సిమేట్గా 6 ఇంచ్ వచ్చింది. మనం 6 ఇంచ్ పెట్టుకోవాలి ఆ రేడియస్ అనేది ఫుల్ అంబ్రెల్లా సర్కిల్కి, మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇప్పుడు తెలిసింది కదా, ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనం లైనింగ్ని 2 లేయర్స్లో ఫోల్డ్ చేసుకున్నాము. ఇది టోటల్ 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది ఇప్పుడు. అండ్ దీనికి మనం ఇలా కార్నర్ నుంచి 12 ఇంచ్ ఇలా మొత్తం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం హాఫ్ సర్కిల్కి ఫార్ములా చేస్తే 12 ఇంచ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇలా వేస్ట్ మార్క్ చేసుకున్నాం. మనకి ఇక్కడ బాటమ్ లెంత్ అనేది 36 ఇంచ్ ఉంది, అది మెయిన్ ఫ్యాబ్రిక్కి. పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్కి యాడ్ చేస్తే 37 ఇంచ్ అవుతుంది. కానీ ఇక్కడ మనం లైనింగ్ కాబట్టి దానికి 2 ఇంచ్ మైనస్ చేసి 35 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ టోటల్ ఆ కార్నర్ నుంచి మనం ఆ 35 ఇంచ్ వరకు ఎంతైతే ఉందో మెజర్ చేసుకుంటే నాకు 47 ఇంచ్ వచ్చింది. ఆ సేమ్ 47 ఇంచ్ ఆ పై నుంచి మొత్తం త్రూ అవుట్ అలా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి హాఫ్ అంబ్రెల్లా సర్కిల్ వస్తుంది. నేను ఒక్కదాన్ని కట్ చేసుకుంటున్నా కాబట్టి అక్కడ అలా వెయిట్ పెట్టుకొని మొత్తం కట్ చేసుకున్నాను. తర్వాత మనకి అటు సైడ్ ఫ్యాబ్రిక్ కొంచెం తక్కువ అవుతుంది, సో ఇక్కడ జాయింట్ వస్తుంది. మనం కట్ చేసిన ఈ కింద ఫ్యాబ్రిక్ని పైన జాయింట్ చేసేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే 47 ఇంచ్ పెట్టుకుని ఇక్కడ కర్వ్లా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హాఫ్ అంబ్రెల్లా సర్కిల్ వచ్చేసింది, లైనింగ్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ వేస్ట్ కూడా కట్ చేసేసుకోవాలి. వేస్ట్ అనేది ఫస్ట్ కట్ చేయకూడదు, ఇప్పుడే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం మెజర్ చేసుకుంటే ఈ ఫార్ములా వైజ్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ మనం శారీ ఎలా ఫోల్డ్ చేస్తామో అలాగే ఫోల్డ్ చేసుకుని 4 లేయర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక్కడ 4 లేయర్స్లో ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదే కార్నర్ నుంచి 6 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మనం ఫార్ములా క్యాలిక్యులేట్ చేసాం కదా, వేస్ట్ డివైడెడ్ బై 6.28 చేస్తే 6 ఇంచ్ వచ్చి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మన బాటమ్ లెంత్ ఎంత ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్ 36 ఇంచ్ కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి స్టిచ్చెస్ కోసం. తర్వాత ఈ పైనుంచి ఆ 37 ఇంచ్ వరకు ఎంతైతే ఉంటుందో అంతా మనం ఇలా మళ్ళీ సేమ్ మెయిన్ లైనింగ్ చేసినట్టే డ్రా చేసుకోవాలి. నాకైతే 43 ఇంచ్ వచ్చింది. సేమ్ ఇలా 43 ఇంచ్కి మార్క్ చేసుకుంటూ ఆ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి. తర్వాత వేస్ట్ కూడా కట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా కట్ చేసినా, కరెక్ట్గా కట్ చేసినా కూడా ఇది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎగుడు దిగుడే వస్తుంది. దానికోసం నేను ఇక్కడ ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా కట్ చేసుకోవాలి ఇలాంటి సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ని. 2-వే టేప్ ఉంటుంది కదా, దాన్ని అటాచ్ చేసుకుని నేను ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 లేయర్స్ని కూడా ఇలా పిన్స్తో జాయిన్ చేసేసుకొని ఆ 2-వే టేప్కి అటాచ్ చేసేసాను పైన స్ట్రెయిట్గా. అప్పుడు స్కేల్తో ఇలా లెవెల్ చేస్తూ మనం స్ట్రెయిట్గా కట్ చేసేసుకోవాలి. దానివల్ల లెంత్ ఏం తగ్గదు. మన యాక్చువల్ లెంత్ ఎంత ఉందో మెజర్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. తర్వాత 2 లేయర్స్ని కూడా నేను 1 సైడ్ అటాచ్ చేసేసుకుంటున్నాను వేస్ట్కి జాయిన్ చేయడం కోసం. తర్వాత హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ 2 లేయర్స్లో జాయిన్ చేసుకుని ఫోల్డ్ చేసుకుని దాన్ని ఇంకొక లేయర్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత అక్కడ నుంచి 4 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా 4 ఇంచ్ కిందకి మార్క్ చేసుకున్న దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకుని ఈ లైన్ పై నుంచి ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి 8 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ పైన 2 ఇంచ్కి మార్క్ చేసుకొని మనం నార్మల్గా ఇలా కర్వ్ లాగా ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి పైన హ్యాండ్. తర్వాత దీన్ని
మిడిల్కి మార్క్ చేసుకుని ఆ మిడిల్లో ఒక 0.5 ఇంచ్ కిందకి మార్క్ చేసుకుని ఫ్రంట్ మనం డౌన్ కట్ చేస్తాం కదా, ఆ డౌన్ కూడా మార్క్ చేసుకోవాలి. స్లీవ్ లెంత్ని 23 ఇంచ్ తీసుకున్నాను. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసిన యోక్ పార్ట్స్ ఉన్నాయి కదా, దాన్ని షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనం అది షోల్డర్ జాయింట్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. ఫ్రంట్ పార్ట్ది ఫ్రంట్ లైన్ పైన పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా షోల్డర్ ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పైన లైన్ పైన పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి ఎగ్జాక్ట్ లెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది 4 ఇంచ్ పెట్టుకున్నాను, అక్కడ నుంచి 2 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ లైన్ ఇలా మనం పైనకి జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్ అయిపోయింది, దీన్ని కట్ చేసేసుకోవాలి. దీన్ని మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం అది ఓపెన్ చేసి ఫ్రంట్ ఏదైతే మార్క్ చేసుకున్నామో ఫ్రంట్ కొంచెం డౌన్, ఆ డౌన్ కూడా కట్ చేసేసుకోవాలి. అక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చిన్న కట్ పెట్టుకోవాలి. దీన్ని ఫ్రంట్ పార్ట్లో వచ్చేలాగా హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ హ్యాండ్స్కి కింద లేస్ యాడ్ చేస్తున్నాను. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ లేస్ని కూడా జాయిన్ చేసేసుకోవన్నాను. తర్వాత దీన్ని మనం షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని షోల్డర్స్ అటాచ్ చేసుకున్న తర్వాత వీటికి స్లీవ్స్ అటాచ్ చేసేసుకోవాలి. స్లీవ్స్ని మనం ఫ్రంట్ కొంచెం డౌన్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఫ్రంట్ పార్ట్లో వచ్చేటట్టు పెట్టుకొని 2 స్లీవ్స్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత మనము లైనింగ్ ఉంటుంది కదా బాటమ్, దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం 2 లేయర్స్ జాయింట్ చేసేసుకున్నాం కదా, దాన్ని సాగదీయకుండా మంచిగా అలా స్టిచ్ చేసుకుని అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు యోక్ పార్ట్ నేను 2 లేయర్స్ని వన్ సైడ్ ఇలా కొంచెం జాయింట్ చేసేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం బాటమ్ని అండ్ యోక్ పార్ట్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి. బాటమ్ అటాచ్ చేసిన తర్వాత మనం ఏదైతే మార్జిన్ ఉంచామో 2 ఇంచ్, ఆ 2 ఇంచ్ మార్జిన్ తోటి మనం సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ సైడ్స్ కూడా మనకు ఓవర్లాక్ లేకపోతే కొంచెం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత లేయర్స్ని సపరేట్ చేసి స్టిచ్ చేసుకొని కింద జిగ్జాగ్ చేసుకోవాలి. అంతే సింపుల్గా ఈజీగా ఇలాంటి డ్రెస్ని వీడియో చూసి మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ చేస్తే ఈ వీడియో చాలామందికి సజెస్ట్ చేస్తుంది. దానివల్ల నాకు మంచి మోటివేషన్ వస్తుంది వీడియోస్ చేయాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను సపోర్ట్ చేయండి.